నాలెడ్జ్ అండ్ కరెంట్ అఫైర్స్ గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ ఎంత? 50వ ర్యాంకింగ్. గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2024 లో భారతదేశం యొక్క ర్యాంకింగ్ 50వ ర్యాంక్. జాతీయ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డే ను ఏ రోజున నిర్వహిస్తారు? ఆగస్ట్ 29. నేషనల్ క్రీడా దినోత్సవం నేషనల్ స్పోర్ట్స్ డే ను ఆగస్ట్ 29వ తేదీన నిర్వహిస్తారు. ఇటీవల నరసాపురం మండలం రుస్తుంబాద్ లోని లేస్ పార్క్ కి జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ జిల్లాలో ఉంది అంటే పశ్చిమ గోదావరి జిల్లా. ఇటీవల నరసాపురం మండలం రుస్తుంబాద్ లోని లేస్ పార్క్ జియోగ్రాఫికల్ ఐడెంటిఫికేషన్ లభించింది. అయితే ఇది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పశ్చిమ గోదావరి జిల్లాలో ఉంది. నెక్స్ట్, నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10వ స్థానంలో ఉంది. నీతి ఆయోగ్ విడుదల చేసిన 2023-24 సుస్థిర అభివృద్ధి లక్ష్య సూచికలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం 10వ స్థానంలో అయితే ఉంది. భారతదేశంలో మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం ఏ నగరంలో ప్రారంభించింది అంటే పాట్నా నగరంలో. భారతదేశంలోని మొట్టమొదటి జాతీయ డాల్ఫిన్ పరిశోధనా కేంద్రం పాట్నా నగరంలో ప్రారంభించబడింది. 2024 నోబెల్ సాహిత్య బహుమతి విజేత హాంకాంగ్ ఏ దేశానికి చెందినవారు? దక్షిణ కొరియాకు చెందినవారు. 2024 నోబెల్ సాహిత్య బహుమతి విజేత హాంకాంగ్ దక్షిణ కొరియా దేశానికి చెందినవారు. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం ఏ తేదీన జరుపుకుంటారు అంటే అక్టోబర్ 9. ప్రపంచ తపాలా దినోత్సవాన్ని ప్రతి సంవత్సరం అక్టోబర్ 9వ తేదీన జరుపుకుంటారు. పారిస్ పారాలింపిక్స్ 2024 లో భారతదేశానికి చెందిన మరియప్పన్ తంగవేలు ఏ విభాగంలో కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు అంటే హై జంప్ విభాగంలో. పారిస్ పారాలింపిక్స్ 2024 లో భారతదేశానికి చెందిన మరియప్పన్ తంగవేలు హై జంప్ క్రీడా విభాగంలో అయితే కాంస్య పథకాన్ని గెలుచుకున్నాడు. గంగైకొండ చోళపురం అనే నగరాన్ని కావేరీ నది ఒడ్డున నిర్మించి రాజధానిగా పాలన కొనసాగించిన చోళరాజు ఎవరు అంటే మొదటి రాజేంద్ర చోళుడు లేదా రాజేంద్ర వన్. గంగైకొండ చోళపురం అనే నగరాన్ని కావేరీ నది ఒడ్డున నిర్మించి రాజధానిగా పాలన కొనసాగించిన చోళరాజు మొదటి రాజేంద్ర చోళుడు లేదా రాజేంద్ర వన్. నెక్స్ట్, 2024 అమెరికా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతగా క్రింది వారిలో ఎవరు నిలిచారు అంటే సారా ఎరానీ మరియు ఆండ్రియా వాసోరి. 2024లో అమెరికా ఓపెన్ మిక్స్డ్ డబుల్స్ విజేతగా సారా ఎరానీ మరియు ఆండ్రియా వాసోరి అయితే నిలవడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ ఫ్లై ఆన్ ద ఆర్బీఐ వాల్ అండ్ ఇన్సైడర్స్ వ్యూ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ అనే పుస్తకాన్ని ఎవరు రచించారు అంటే అల్పానా కిల్లావాలా. ఏ ఫ్లై ఆన్ ద ఆర్బీఐ వాల్ అండ్ ఇన్సైడర్ ఆఫ్ వ్యూ ఆఫ్ ద సెంట్రల్ బ్యాంక్ అనే పుస్తకాన్ని అల్పానా కిల్లావాలా అయితే రచించారు జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత రాజ్యాంగంలోని క్రింది ఏ ఆర్టికల్ పౌరులకు ఏకరూప పారా కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అందిస్తుంది అంటే ఆర్టికల్ 14. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 14 అనేది పౌరులకు ఏకరూప పారా కోడ్ యూనిఫామ్ సివిల్ కోడ్ ని అయితే అందించడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్, జూలై 2024 వినాశకరమైన వరదలు మరియు కొండ చర్యలు విరిగిపడి తర్వాత విపత్తు సంసిద్ధతకు జూలై 2024 వినాశకరమైన వరదలు మరియు కొండచర్యలు విరిగిపడిన తర్వాత విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి కేరళలోని వాయనాడ్ జిల్లా అధునాతన ఎక్స్ బ్యాండ్ రాడార్ అమర్చబడింది. జూలై 2024 వినాశకరమైన వరదలు మరియు కొండచర్యలు విరిగిపడిన తర్వాత విపత్తు సంసిద్ధతను మెరుగుపరచడానికి కేరళలోని వాయనాడ్ జిల్లా అధునాతన ఎక్స్ బ్యాండ్ రాడార్ అమర్చబడడం అయితే జరిగింది. నెక్స్ట్, చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై చంద్రయాన్ 3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా ఈ క్రింది ఏ మూలకం ఉన్నట్లు గుర్తించబడింది అంటే సల్ఫర్ మూలకం. చంద్రుని దక్షిణ ధ్రువం ఉపరితలంపై చంద్రయాన్ 3 యొక్క ప్రజ్ఞాన్ రోవర్ ద్వారా సల్ఫర్ మూలకం అయితే ఉన్నట్లు గుర్తించబడింది. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో ఏ పంచవర్ష ప్రణాళికను మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు అంటే రెండవ పంచవర్ష ప్రణాళికను మహలనోబిస్ ప్రణాళిక అని కూడా పిలుస్తారు. నెక్స్ట్, ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాకు నామినేట్ చేయబడిన చారేడియో మైదానం భారతదేశంలోని ఏ రాష్ట్రంలో ఉంది అంటే అస్సాం రాష్ట్రంలో. ఇటీవల యునెస్కో ప్రపంచ వారసత్వ హోదాకు నామినేట్ చేయబడిన చారేడియో మైదానం భారతదేశంలోని అస్సాం రాష్ట్రంలో అయితే ఉండడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ దేవాలయంలో ఉన్న గోడపై పురావస్తు శాఖ ఏఎస్ఐకి చెందిన ఎపిగ్రాఫిసెట్లు తెలుగు శాసనాన్ని కనుగొన్నారు అంటే సింహాచలం. ఇటీవల ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఏ దేవాలయంలో ఉన్న గోడపై అంటే సింహాచలం దేవాలయం యొక్క గోడపై పురావస్తు శాఖ ఏఎస్ఐకి చెందిన ఎపిగ్రాఫిసెట్లు అయితే తెలుగు శాసనాన్ని కనుగొన్నారు. నెక్స్ట్, చంద్రయాన్ 3 మిషన్ యొక్క అద్భుతమైన విజయాన్ని ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ వరల్డ్ స్పేస్ అవార్డు ఈ క్రింది వారిలో ఎవరికి లభించింది అంటే ఎస్ సోమనాథన్. చంద్రయాన్ 3 మిషన్ యొక్క అద్భుతమైన విజయానికి ప్రతిష్టాత్మక ఇంటర్నేషనల్ ఆస్ట్రోనాటికల్ ఫెడరేషన్ ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు ఎస్ సోమనాథన్ కు అయితే లభించడం జరిగింది. నెక్స్ట్, NEP 2020కి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా
నాణ్యతను పెంచడం కోసం అప్పా విద్యాలయ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని భారతదేశంలోని ఏ రాష్ట్రం ప్రారంభించింది అంటే హిమాచల్ ప్రదేశ్. NEP 2020కి అనుగుణంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యా నాణ్యతను పెంచడం కోసం అప్పా విద్యాలయ కార్యక్రమంలో భాగంగా మై స్కూల్ మై ప్రైడ్ ప్రచారాన్ని భారతదేశంలోని హిమాచల్ ప్రదేశ్ అయితే ప్రారంభించడం జరిగింది. నెక్స్ట్, ప్రధానమంత్రి నమో డ్రోన్ దీదీ పథకం దేనిపై దృష్టి సారించింది అంటే వ్యవసాయ రంగంలో మహిళలకు సాధికారత కల్పించడం. ప్రధానమంత్రి నమో డ్రోన్ దీదీ పథకం వ్యవసాయ రంగంలో మహిళలకు సాధికారతను కల్పించడం కోసం అయితే దృష్టి సారించింది. నెక్స్ట్, ఇటీవల ఆల్పైన్ హిమనీ నదులు కరగడం వల్ల ఏ రెండు దేశాలు తమ జాతీయ సరిహద్దులను పునర్నిర్మించుకున్నాయి అంటే ఇటలీ మరియు స్విట్జర్లాండ్. ఇటీవల ఆల్పైన్ హిమనీ నదులు కరగడం వల్ల ఏ రెండు దేశాలు తమ జాతీయ సరిహద్దులను పునర్నిర్మించుకున్నాయంటే ఇటలీ మరియు స్విట్జర్లాండ్. నెక్స్ట్, 2024 పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని సాధించడం ద్వారా భారతదేశానికి చెందిన అత్యంత పిన్న వయస్కుడైన ఒలింపిక్ పథక విజేత ఎవరు అంటే అమన్ నెహ్రవత్. 2024 పారిస్ ఒలింపిక్స్ లో పురుషుల 57 కేజీల రెజ్లింగ్ ఈవెంట్ లో కాంస్య పథకాన్ని సాధించడం ద్వారా భారతదేశానికి చెందిన అత్యంత పిన్న వయస్కుడైన ఒలింపిక్ పథక విజేత ఎవరు అంటే అమన్ నెహ్రవత్. నెక్స్ట్, జాతీయ తృణధాన్యాల దినోత్సవాన్ని ఏ రోజున జరుపుకుంటారు అంటే March 7. జాతీయ తృణధాన్యాల దినోత్సవాన్ని March 7 అయితే జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్, గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 లో అంచనా వేయబడిన 163 దేశాల్లో భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే 116వ స్థానంలో. గ్లోబల్ పీస్ ఇండెక్స్ 2024 లో అంచనా వేయబడిన 163 దేశాల భారతదేశం ఏ స్థానంలో నిలిచింది అంటే 116వ స్థానంలో నిలిచింది. నెక్స్ట్, భారతదేశంలో స్థానిక ప్రభుత్వ సంస్థల రూపకల్పనకు ఈ క్రింది వారిలో ఎవరు చొరవ తీసుకున్నారు అంటే లార్డ్ రిప్పన్. భారతదేశంలో స్థానిక ప్రభుత్వ సంస్థల రూపకల్పనకు లార్డ్ రిప్పన్ అయితే చొరవ తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, తెలుగులో మహాభారతాన్ని రాసిన కవిత్రయం పేర్లు ఏవి అంటే నన్నయ్య, తిక్కన, ఎర్రన. తెలుగు మహాభారతంలో రాసిన కవిత్రయం పేర్లు నన్నయ్య, తిక్కన మరియు ఎర్రన. నెక్స్ట్, జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ పుస్తక రచయిత ఎవరు అంటే డి సుబ్బారావు. జస్ట్ ఏ మెర్సనరీ నోట్స్ ఫ్రమ్ మై లైఫ్ అండ్ కెరియర్ అనే పుస్తక రచయిత ఎవరు అంటే డి సుబ్బారావు. నెక్స్ట్, స్థానిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మేరా హౌ చోంగ్బా పండుగను ఏ రాష్ట్రంలో జరుపుకుంటారు అంటే మణిపూర్. స్థానిక వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించే లక్ష్యంతో మేరా హౌ చోంగ్బా పండుగను మణిపూర్ లో జరుపుకుంటారు. భారతదేశంలో ఏ తీర ప్రాంతంలో బ్లూ బ్లడెడ్ హార్స్ షూ పీతలు అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నాయి అంటే ఒడిశా. భారతదేశంలోని ఒడిశా తీరంలో బ్లూ బ్లడెడ్ హార్స్ షూ పీతలు అంతరించిపోయే ముప్పుని ఎదుర్కొంటున్నాయి. నెక్స్ట్, మైక్రో RNA ఆవిష్కరణకు గాను 2024లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రోకున్ ఏ దేశానికి చెందినవారు అంటే యునైటెడ్ స్టేట్స్. మైక్రో RNA ఆవిష్కరణకు గాను 2024లో వైద్య శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు విక్టర్ ఆంబ్రోస్ మరియు గ్యారీ రుక్వన్ అనేవారు యునైటెడ్ స్టేట్స్ దేశానికి చెందినవారు. నెక్స్ట్, ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా OCA తొలి భారతీయ అధ్యక్షుడిగా ఎవరు ఎన్నికయ్యారు అంటే రణ్ధీర్ సింగ్. ఒలింపిక్స్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా OCA తొలి భారతీయ అధ్యక్షుడిగా రణ్ధీర్ సింగ్ అయితే ఎన్నికవడం జరిగింది. నెక్స్ట్, 2024 అక్టోబర్లో జరిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సాగర్ కవాచ్ తీరభద్ర డ్రిల్ ఏ రాష్ట్రంలో జరిగింది అంటే గుజరాత్ రాష్ట్రంలో. 2024 అక్టోబర్లో జరిగిన ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క సాగర్ కవాచ్ తీరభద్ర డ్రిల్ గుజరాత్ రాష్ట్రంలో అయితే జరగడం జరిగింది. ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ లో ఉగ్రవాదుల స్థావరాలపై భారత ఆపరేషన్ సింధూర్ అనేది పాకిస్తాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై భారత్ యొక్క ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయుటకు భారత ఆపరేషన్ బ్రహ్మ అనేది మయన్మార్ భూకంప బాధితులకు సహాయం చేయుటకు భారత్ యొక్క ఆపరేషన్ దేవి శక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత ఆపరేషన్ దేవి శక్తి అనేది ఆఫ్ఘనిస్తాన్ నుండి భారతీయులను తరలించడానికి భారత్ యొక్క ఆపరేషన్. నెక్స్ట్, ఆపరేషన్ ఇంద్రావతి అనేది హైతీ నుండి భారతీయులను తరలించడానికి భారత్ యొక్క ఆపరేషన్ ఇంద్రావతి అనేది హైతీ నుండి భారతీయులను తరలించడానికి భారత్ యొక్క ఆపరేషన్. నెక్స్ట్, బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ పితామహుడు ఎవరు అంటే సత్యేంద్రనాథ్ బోస్ ఐన్స్టీన్ స్టాటిస్టిక్స్ పితామహుడు ఎవరు అంటే సత్యేంద్రనాథ్ బోస్ అండి.
నెక్స్ట్ మైక్రోవేవ్ ఆప్టిక్స్ పితామహుడు ఎవరు అంటే జగదీష్ చంద్రబోస్. మైక్రోవేవ్ ఆప్టిక్స్ పితామహుడు జగదీష్ చంద్రబోస్. నెక్స్ట్ సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కామ్టే. సమాజ శాస్త్ర పితామహుడు ఆగస్ట్ కామ్టే. నెక్స్ట్ రసాయన శాస్త్ర పితామహుడు ఎవరు అంటే జాన్ డాల్టన్. రసాయన శాస్త్ర పితామహుడు జాన్ డాల్టన్. నెక్స్ట్ సైనిక విన్యాసాలు జరిగే ప్రదేశాలు ముఖ్యమైనవి చూసుకుంటే ఇంద్ర అనే సైనిక విన్యాసం వచ్చేసరికి ఇండియా అండ్ రష్యా మధ్యలో జరుగుతుంది. ఇంద్ర అనే సైనిక విన్యాసం ఇండియా మరియు రష్యాలో జరుగుతుంది. నెక్స్ట్ శక్తి సైనిక విన్యాసం ఇండియా మరియు ఫ్రాన్స్ ల మధ్య జరుగుతుంది. శక్తి అనే సైనిక విన్యాసం ఇండియా మరియు ఫ్రాన్స్ ల మధ్య జరుగుతుంది. అలాగే మైత్రి అనే సైనిక విన్యాసం ఇండియా మరియు థాయిలాండ్. మైత్రి అనే సైనిక విన్యాసం ఇండియా మరియు థాయిలాండ్ దేశాల్లో జరుగుతుంది. నెక్స్ట్ మిత్రశక్తి అనే సైనిక విన్యాసం ఇండియా మరియు శ్రీలంక మధ్య జరుగుతుంది. మిత్రశక్తి అనే సైనిక విన్యాసం ఇండియా మరియు శ్రీలంక మధ్య అయితే జరుగుతుంది. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీక్ అమెరికాకు చెందినవారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ విజేత మాడిసన్ కీక్ అమెరికా దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ విజేత సిన్నర్ ఇటలీ దేశానికి చెందినవారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ విజేత సిన్నర్ ఇటలీ దేశానికి చెందినవారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ రన్నర్ అరీనా సబలెంకా బెలారస్ కు చెందినవారు. ఆస్ట్రేలియన్ ఓపెన్ 2025 మహిళల సింగిల్స్ రన్నర్ అరీనా సబలెంకా బెనారస్ కు చెందినవారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ ఓపెన్ 2024 పురుషుల సింగిల్స్ రన్నర్ అలెగ్జాండర్ జ్వెరెల్ ఆస్ట్రేలియా ఓపెన్ 2025 పురుషుల సింగిల్స్ రన్నర్ అలెగ్జాండర్ జ్వెరిస్ జర్మనీ దేశానికి చెందినవారు. నెక్స్ట్ బల్వంతరాయ్ మెహతా కమిటీని మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించింది. బల్వంతరాయ్ మెహతా కమిటీ అనేది మూడంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించింది. నెక్స్ట్ అశోక్ మెహతా కమిటీ అనేది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించింది. అశోక్ మెహతా కమిటీ అనేది రెండంచెల పంచాయతీరాజ్ వ్యవస్థ ఏర్పాటును సూచించింది. నెక్స్ట్ మండల కమిషన్ వచ్చేసరికి వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోసం ఏర్పడింది. మండల కమిషన్ అనేది వెనుకబడిన తరగతుల రిజర్వేషన్ కోసం ఏర్పడింది. నెక్స్ట్ సతీష్ చంద్ర కమిటీ వచ్చేసరికి యూపీఎస్సీ పరీక్షా విధానం మార్పుల అధ్యయనం కొరకు ఏర్పడింది. సతీష్ చంద్ర కమిటీ వచ్చేసరికి యూపీఎస్సీ పరీక్షా విధానం మార్పుల అధ్యయనం కొరకు ఏర్పడింది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే జూన్ 11. ఇంటర్నేషనల్ డే ఆఫ్ ప్లే జూన్ 11. నెక్స్ట్ ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ మే 24. ఇంటర్నేషనల్ డే ఆఫ్ మార్కోర్ మే 24. నెక్స్ట్ వరల్డ్ డే ఆఫ్ గ్లాస్ ఐస్ మార్చ్ 21. వరల్డ్ డే ఆఫ్ గ్లాస్ ఐస్ మార్చ్ 21. నెక్స్ట్ వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై 15th. వరల్డ్ యూత్ స్కిల్స్ డే జూలై 15th. నెక్స్ట్ 2025 లో 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. 2025 లో 139 మందికి పద్మ అవార్డులు ప్రకటించారు. 2025లో 7 మందికి పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. 2025లో 7 మందికి పద్మ విభూషణ్ అవార్డులు వచ్చాయి. 2025లో 19 మందికి పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. 2025లో 19 మందికి పద్మభూషణ్ అవార్డులు వచ్చాయి. 2025లో 113 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. 2025లో 113 మందికి పద్మశ్రీ అవార్డులు వచ్చాయి. నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండు. అస్సాం ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ. అస్సాం ముఖ్యమంత్రి హిమాంతా బిశ్వా శర్మ. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. బీహార్ ముఖ్యమంత్రి నితీష్ కుమార్. నెక్స్ట్ శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం 1937. శ్రీబాగ్ ఒప్పందం జరిగిన సంవత్సరం 1937. ఇటీవల వార్తల్లో నిలిచిన సోనియా అనేది భారత మొదటి ఎయిర్ టాక్సీ పేరు. ఇటీవల వార్తల్లో నిలిచిన సోనియా అనేది భారత మొదటి ఎయిర్ టాక్సీ పేరు. నెక్స్ట్ 2024 ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు డాక్టర్ ఎస్ సోమనాథ్ కు వచ్చింది. 2024 ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు డాక్టర్ సోమనాథ్ కు వచ్చింది. నెక్స్ట్ 2024 ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది. 2024 ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం మెగాస్టార్ చిరంజీవికి వచ్చింది. నెక్స్ట్ 2024 విజ్ఞానరత్న అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్. 2024 విజ్ఞానరత్న అవార్డు గ్రహీత సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ 2024 గోల్డెన్ శాండ్ మాస్టర్ అవార్డు సుదర్శన్ పట్నాయక్. సారీ అండి, ఇక్కడ మరొకసారి చూసుకుందాం. 2024 ఐఏఎఫ్ వరల్డ్ స్పేస్ అవార్డు డాక్టర్ ఎస్ సోమనాథన్. 2024 ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం వచ్చేసరికి 2024 ఏఎన్ఆర్ జాతీయ పురస్కారం వచ్చేసరికి మెగాస్టార్ చిరంజీవి అండి. మెగాస్టార్ చిరంజీవి. అలాగే 2024 విజ్ఞాన్ రత్న అవార్డు గ్రహీత వచ్చేసరికి గోవిందరాజన్ పద్మనాభన్.
2024 విజ్ఞాన రత్న అవార్డు గ్రహీత గోవిందరాజన్ పద్మనాభన్. నెక్స్ట్ 2024 గోల్డెన్ సాంద్ మాస్టర్ అవార్డు సుదర్శన్ పట్నాయక్. 2024 గోల్డెన్ సాంద్ మాస్టర్ అవార్డు సుదర్శన్ పట్నాయక్. నెక్స్ట్ ASTO అంటే అసోసియేషన్ ఆఫ్ సీ ట్రైనింగ్ ఆర్గనైజేషన్స్. ASTO అంటే అసోసియేషన్ ఆఫ్ సీ ట్రైనింగ్ ఆర్గనైజేషన్. నెక్స్ట్ GDR అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. GDR అంటే గ్లోబల్ డిపాజిటరీ రిసిప్ట్. APM అంటే అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ మెకానిజం. APM అంటే అడ్మినిస్ట్రేటెడ్ ప్రైస్ మెకానిజం. ఓకేనా. నెక్స్ట్ రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతా రక్షణ కోసం ఏపీ పోలీస్ శాఖ కొత్తగా శక్తి యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్రంలో మహిళలు చిన్నారుల భద్రతా రక్షణ కోసం ఏపీ పోలీస్ శాఖ శక్తి యాప్ ను అందుబాటులోకి తెచ్చింది. నెక్స్ట్ అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చి 8న ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ఆవిష్కరించడం జరిగింది. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా 2025 మార్చి 8వ తేదీన ప్రకాశం జిల్లా మార్కాపురంలో సీఎం చంద్రబాబు నాయుడు దీన్ని ఆవిష్కరించడం అయితే జరిగింది. నెక్స్ట్ 38వ జాతీయ క్రీడల్లో జట్టు సాధించిన స్థానాలు వచ్చేసరికి సర్వీసెస్ వచ్చేసరికి 1 స్థానం, సర్వీసెస్ జట్టు 1 స్థానాన్ని, మహారాష్ట్ర జట్టు 2 స్థానాలు, మహారాష్ట్ర జట్టు 2 స్థానాలను, ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి 18 స్థానాలను, ఆంధ్రప్రదేశ్ జట్టు 18 స్థానాలను, తెలంగాణ జట్టు 26 స్థానాలను, తెలంగాణ జట్టు 26 స్థానాలను 38వ జాతీయ క్రీడల్లో జట్టు సాధించిన స్థానాలు అయితే ఇవ్వండి. నెక్స్ట్ మహిళల నెక్స్ట్ అబుదాబి కొత్త క్యాంపస్ ను ప్రారంభించినటువంటి భారతీయ సంస్థ ఐఐటి ఢిల్లీ. అబుదాబిలో కొత్త క్యాంపస్ ను ప్రారంభించిన భారతీయ సంస్థ ఐఐటి ఢిల్లీ. నెక్స్ట్ సెంటర్ ఫర్ ఇన్ సిటు అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ ప్రారంభించిన సంస్థ ఐఐటి హైదరాబాద్. సెంటర్ ఫర్ ఇన్ సిటు అండ్ కోరిలేటివ్ మైక్రోస్కోపీ ప్రారంభించిన సంస్థ ఐఐటి హైదరాబాద్. నెక్స్ట్ IIRF 2024 ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో అత్యున్నత స్థానంలో నిలిచిన సంస్థ ఐఐటి బాంబే. IIRF 2024 ఇంజనీరింగ్ ర్యాంకింగ్స్ లో ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాలలో అత్యున్నత స్థానంలో నిలిచిన సంస్థ ఐఐటి బాంబే. నెక్స్ట్ C.A సంస్థలతో సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్ల అభివృద్ధి కోసం ఒప్పందం సంతకం చేసింది అంటే ఐఐటి రూర్కీ. C.A సంస్థలతో సెల్ ఫ్రీ 6G యాక్సెస్ పాయింట్ల అభివృద్ధి కోసం ఒప్పందం సంతకం చేసింది అంటే ఐఐటి రూర్కీ అండి. ఓకేనా. ఇవి మనకి ఇంపార్టెంట్ జీకే అండ్ కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్.